ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన యూరియా పంపిణీ పథకం గురించి ఒక సమాచారం, దాని గురించి ఏ సమాచారం వచ్చిందని చూద్దాము. వచ్చే రబీ సీజన్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఈ క్రాప్ నమోదు మరియు వెబ్లాండ్ డేటాను ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ కొత్త విధానం ద్వారా యూరియా దుర్వినియోగాన్ని నివారించవచ్చు. నిజమైన రైతులకు మాత్రమే అందేలా చూడటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ క్రాప్ నమోదు గడువు. ఈ క్రాప్ నమోదుకు ప్రభుత్వం సెప్టెంబర్ 30ని గడువుగా నిర్ణయించింది. ఈలోపే ఈ క్రాప్ నమోదైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ప్రక్రియ. నమోదు చేసుకున్న రైతులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈకేవైసీ 3 దశల్లో జరుగుతుంది. మొదట వ్యవసాయ సహాయకుడు వేలిముద్రతో ఈకేవైసీ చేయిస్తారు. తర్వాత విఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారి తమ ఈకేవైసీని పూర్తి చేస్తారు. చివరగా రైతులు తమ వేలిముద్ర లేదా ఓటీపీ ద్వారా ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇలా యూరియా దుర్వినియోగం అవ్వకుండా చూడడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మీరైతే ఈ ప్రక్రియని పూర్తి చేసుకోండి సెప్టెంబర్ 30 లోపు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.